హలో, ఈరోజు అయితే పుదీనా పచ్చడి చూపిస్తాను చూడండి. మినప్పాలు అయితే ఒక ఎంత ఈ గ్లాస్తో సగం మినప్పప్పు అయితే దూరగా వేయించుకోండి. ఇప్పుడు మినప్పప్పు అయితే మనం ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి. ఇప్పుడైతే కరివేపాకు ఇంత క్వాంటిటీలో తీసుకోండి, కొంచెం ఎక్కువనే పడుతుంది. కరివేపాకు అయితే వేసుకున్నాం కదా, నూనె వేసుకోండి. కరివేపాకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కరివేపాకు అయితే బాగా రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయలు నూనెలో వేసి ఫ్రై చేసుకున్నాము. అక్కడ నుంచి సరిపోతాయి ఆ పచ్చిమిరపకాయలు. అది ఎంత కానీ మళ్ళీ పచ్చిమిరపకాయలు మంటున్నాయంట. ఆకుకూర కదా మగ్గిపోతే కొంచెం తక్కువ వేసుకోండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు మినపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి. పుదీనా అయితే వేసుకున్నాము. ఆ పుదీనాకి ఇంత మెయిన్ చింతపండు చూడండి వేసేయాలా. కొద్దిగా ఆకు మగ్గిన తర్వాత ఈ చింతపండు వేసుకున్నాము. ముందుగా వేయించి పెట్టుకున్న మినుములు అయితే మనం ఇలా దంచుకుందామండి రోట్లో వేసుకొని. మినుములు పొడి మెత్తగా చేసుకోండి రోట్లో. ఇక్కడ పుదీనా అయితే మగ్గుతుంది. తాకు ఇంత అయింది. ఇప్పుడు చింతపండు వేసుకున్నాం మనము. పుదీనా మగ్గిపోయింది. అక్కడ మినపగుండ్లు కూడా పిండి వేసింది. మెయిన్ మనకి పుదీనా పచ్చడిలోకి మినప పొడి అనేది కావాలి మినపగుండ్లతో. చూడండి, మనం వేయించుకున్న మినపగుండ్ల పొడి అయితే ఇలా కచ్చా పచ్చాగా ఉండాలి చూడండి. రోట్లో రుబ్బుకోండి, దంచుకోండి, బాగుంటుంది. మిక్సీలో పేస్ట్ ఉన్నట్టు ఉంటుంది. పుదీనా అనేది బాగా చింతపండు పుదీనా బాగా మగ్గింది చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకున్నాము. కొత్తిమీర కూడా అలానే నూనెలో ఫ్రై చేసుకున్నాము. మనము ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా ఆ మినప్పొడిలో అనేది వేసుకొని దాన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి చూడండి. ఇక్కడ కొత్తిమీర కూడా మగ్గిపోయింది. ఇది మగ్గింది, ఇంకా అది దంచుకుందాము. అలా అనండి, సెకండ్లో పొడి పొడి అయిపోతుంది. దాంట్లోకి దగ్గర నుంచి చూపిస్తాను ఆగండి. చూడండి, ఇలా అయిపోయింది. కరివేపాకు పుదీనా కొత్తిమీర చాలా మంచిది. హెయిర్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది. ట్రై చేయండి ఎవరైనా పుదీనా పచ్చడి. ఇప్పుడైతే మనం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు చింతపండు అయితే మగ్గించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా రోట్లో వేసి దంచుకున్నామండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు అశ్విని అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. నాకు ఒక చిన్న కామెంట్ చేయండి, నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను అండి. ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకుంటూ మన ఛానల్ని మనం ముందుకు తీసుకొని వెళ్దామండి. చూడండి రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసాము కదా. చింతపండు అస్సలు మిస్ చేయొద్దండి, కొంచెం వేసుకోండి. రోట్లో దంచుకుంటే బాగుంటుంది, మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా ఉంటుంది, ఏం బాగోదు. రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మిక్సీలో వేసుకోండి. కొంచెం ఎక్కువ పేస్ట్ లాగా లేకుండా కొంచెం ఒక 2-3 తిప్పులు తిప్పి బంద్ చేసేయండి. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది మన గోంగూర, చుక్క కూర లాగానే ఉంటుందండి పచ్చడి. సూపర్గా అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందామండి. మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి. కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం తెలియదు, బాగుంటుంది. చింతపండు, పచ్చిమిరపకాయలు వేసినాం కదా, బెల్లం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉప్పు సరిపోలేదా? ఉప్పు చూసి వేసుకోండి. అయిపోయిందా? పచ్చడి అయిపోయింది చూడండి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. అట్లా లాస్ట్లో రోల్ నూకపోతే మనం తెలుగు వాళ్ళం అని ఎట్లా అనిపించుకుంటాం. ఇలా మొత్తం నాకేయండి రోల్ని నున్నగా. అయిపోయింది చూడండి. అబ్బా మన పుదీనా రోటి పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుదీనా రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.